దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుంటే మేము కూడా బాగున్నట్టే. ప్రైజ్ ది లార్డ్. ముందు మీరందరూ బాగుండాలి, తర్వాత మేము ఉండాలి, అందులో మేము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మంచిది. ఇప్పుడు దాకా మనం చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచయం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 వాక్య భాగాన్ని దయచేసి మనం చూద్దాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినెనో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను ఆయన చక్కగా ఒక మాటను తెలియచేశాడు. అక్కడ చెప్పబడిన వంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు వేటినైతే ఆయన విన్నాడో వాటిని మాత్రమే బోధించాడు అని బైబిల్లో చక్కగా మాట చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు కట్టుకథలు చెప్పలేదు, మాయ మాటలు చెప్పలేదు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పలేదు. దేన్నైతే ఆయన విన్నాడో వాటిని మాత్రమే బోధించాడు. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మరొక విషయం రాయబడిన మాట ఏంటంటే, ఆయన తనంతట తాను ఏమీ బోధింపక, తనంతట తాను ఏమీ బోధించలేదు. అంటే అర్థం ఏంటంటే, తన సొంత ఆలోచనను బట్టి ఏది కూడా ఆయన, చెప్పండి, సొంత ఆలోచనను బట్టి ఏది కూడా ఆయన మాట్లాడలేదు. ఎందుకు అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు తండ్రిగా, కుమారుడుగాను, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఈ ముగ్గురు ఒకటే. ఎలా అనేవంటి విషయాన్ని మనం చూస్తే, మన శరీరములో 3 భాగాలు ఉన్నాయి. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చెప్పండి, ఉన్నాయా? 3 భాగాలు మన శరీరంలో ఉన్నాయి. ఒకటి మాంసము, రెండోది రక్తము, మూడోది ఎముక. ఈ మూడిట్లో ఒకటి లేకపోతే మనిషి బ్రతకగలుగుతాడా? చెప్పండి. మాంసం లేకుండా, రక్తం లేకుండా ఎముకలే ఉన్నాయనుకోండి, ఏమంటారు దాన్ని? అస్థిపంజరం అంటారు. రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముక లేదనుకోండి, ఏమైపోద్ది? నిలబడుతుందా బాడీ? లేసి నిలబడదు, ముద్దలాగా అయిపోద్ది. ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది, అందులో రక్తం లేకపోతే దాన్ని ఏమంటారండి?
చెప్పండి, ఏమంటారు? జీవము లేని శరీరం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహంతో నువ్వు కలిసి ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి దాన్ని పెంచన్నా ఉండాలి, లేకపోతే దానికి దూరంగా నువ్వు ఉండాలి. సింహంతో కలిసి ఉండాలంటే చిన్నప్పటి నుంచి దాన్ని నువ్వు పెంచన్నా ఉండాలి, లేకపోతే నువ్వు దానికి అలవాటయ్యన్నా ఉండాలి. దానితో పరిచయం లేకపోతే అది నిన్నేం చేస్తుంది? తినేస్తుంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మానవ రూపంలో ఆయన మనిషిగా మనకు ఆయన దగ్గర అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకందరికీ నేనెవరో తెలీదు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అంటారు, ఏమని? మీరు ఎవరండి అని అడుగుతారు. అప్పుడు చెప్పొచ్చు, నేను పలాని వ్యక్తిని అంటే, ఓహో పలాని వాళ్ళ, సర్లే మంచిది వచ్చారు కదా కూర్చోండి అంటారు. నేను పాస్టర్ అనే సంగతి మీకు ఎవరికి తెలియదు. మనిషి కాబట్టి, మనిషిలోనే కలిసిపోతారు కాబట్టి అతను పాస్టర్ అనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది మనకి? చెప్పండి, ఎప్పుడు తెలుస్తుంది? తను ప్రత్యేకంగా నిలబడి, తను ఉండవలసినటువంటి స్థానంలో నిలబడి ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు అందరూ అనుకుంటారు, నిజంగా పాస్టర్ గారు అయినా మనం ఎవరో అనుకుంటారు. అప్పుడు దాకా నేను పాస్టర్ అనే సంగతి ఎవరికి తెలియదు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన్ను తాను యేసయ్యతో పాటు ఉన్న శిష్యులకే తన్ను తాను చెప్పుకోవాల్సి వచ్చింది. ఆయనతో ఉండి కూడా, ఆయనతో ఉంటూ, ఆయనతో తిరుగుతూ, ఆయనతో తింటూ జీవిస్తున్నటువంటి శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ అల్లకొలం అయిపోయి తుఫాను వచ్చి అల్లకొలంలో అయి ఉన్నప్పుడు యేసు ప్రభువారు నీళ్ల మీద నడిచి వస్తుంటే ఆయన చూసి భయపడిపోయారు. చూసి భయపడిపోయి నువ్వు ఎవరివి అని యేసయ్యను అడుగుతున్నారు. చూసారా? ఆయనతో పాటు ఉంటూ, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు తిరుగుతూ అద్భుత కార్యాలు చూసి అన్ని చేసినటువంటి వాళ్ళు చివరికి యేసు ప్రభుని ఏమన్నారండి? అప్పుడు యేసు ప్రభు వారు అన్నమాట ఏంటి? నేనే, మీరు భయపడొద్దు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రజల్లో నేనే పాస్టర్ గారిని అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు గుర్తించకపోవటానికి గల కారణం ఏంటి చెప్పండి? ఇక్కడ అనేక మంది చచ్చిపోయారు, ఇక్కడ దురాత్మలు తిరుగుతున్నాయి, ఆళ్ళలో ఈయన ఒకడు అని ఆ విధంగా వారి మనోనేత్రాలు ఏమైపోయినాయంట? మోయపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకడు పనికిమాలినోడు అనుకుంటే అందరు పనికిమాలినోళ్ళు అయిపోతారు. ఎందుకని? వాడి మాటని వీడు వింటాడు, వీడి మాటని ఇంకొకడు వింటాడు, ఒకరి మాటలు ఒకళ్ళు విని చివరికి అందరు కలిసి ఒకే గుంట్లో పడతారు. ప్రయోజనం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తనంతట తాను ఏమి సొంతగా ఆయన ఏమి కూడా బోధించలేదు. అందుకని ఆయన తర్వాత మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా తండ్రి దగ్గర నేను ఏదైతే విన్నానో అదే మీకు బోధించున్నాను. నేను తండ్రి దగ్గర ఏదైతే విన్నానో అదే నేను మీకు బోధించుచున్నాను. గొప్పగా చెప్పుకునేవాడు ఎలా చెప్తాడు చెప్పండి. మనం ఎవరిని వాడిని గొప్పగా చెప్పాల్సిన అవసరం, వాళ్ళకి వాళ్ళే గొప్ప చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటుంటారు, వాళ్ళకి వాళ్ళే డబ్బా కొట్టుకుంటుంటారు, వాళ్ళని వాళ్ళే గనపరుచుకుంటారు. మనం గనపరిచేదాకా కూడా ఉండరు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చాలా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఎక్కడ నడిపిస్తాడంట చెప్పండి? సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. సత్యస్వరూపియగు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి మీరు నడిపించబడతారు. సరైనటువంటి మార్గంలో మీరు నడిపించబడతారు. పరిశుద్ధాత్మక మార్గములో మీరు నడిపించబడతారంటాడు. ఈరోజు నీ మార్గం ఎలా ఉంది? బోధించబడుతున్నటువంటి వాక్యానుసారంగా నువ్వు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభు సన్నిధిలో నువ్వు నడిపించబడుతున్నావా? ఒకవేళ నువ్వు అలా నడిపించబడుతున్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యమును చేస్తాడు. అందుకని యేసయ్య ఇక్కడ ఈ మాటను చాలా చక్కగా చెప్పాడు. వేటిని వినేనో, ఏదైతే ఆయన విన్నాడో వాటిని మాత్రమే బోధిస్తూ రాబోయే దినాలలో జరగబోయే వంటి సంగతులను, జరగబోయే విపత్తులను బట్టి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో వాటిని గురించి యేసయ్య ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందని వాటి గురించి, రాబోయే రోజులు జరగబోయే ఆ ఉగ్రతను గురించి దేవుడు ముందుగా బయలుపరుస్తూ వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రానికి అస్తమిస్తున్నాడు. పగలు చీకటి ఎంత సత్యమో దేవుని మాటలు అంతకంటే ఏడంతలుగా సత్యం. ప్రభు చెప్పిన ప్రతి విషయాలు భూమి మీద తప్పక నెరవేర్చబడతాయి. తప్పనిసరిగా అవి జరుగుతాయి. బ్రతికి ఉన్నవాడు కన్నులారి చూస్తారు. వాటిని అనుభవించక తప్పని పరిస్థితి. మంచిది కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేన్నైతే విన్నాడో వాటిని గురించి మాత్రమే అనేక మంది ప్రజలకు ఆయన బోధిస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో మనుషులు చేసేది ఏంటంటే, ఉన్నది చెప్తుంటారు, లేనిది కూడా చెప్పండి. ఉన్నది లేనిది మొత్తం చెప్పి కొందరి జీవితాలను నాశనము చేస్తుంటారు. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పారనుకోండి, వాళ్ళిద్దరి ఏమవుతారు? గొడవ పెట్టుకుంటారు. ఇప్పుడు భార్య భర్తల మధ్యలో వాళ్ళిద్దరికి లేనిపోని చెప్పారు, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, ఒకరి మీద ఒకరికి లేనిపోని అన్నీ చెప్పారనుకోండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఒక ఆమె ఇట్లాగే చేసింది. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి విడాకుల దాకా తీసుకెళ్ళింది. విడాకులు తీసుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు వచ్చిందంట. అప్పుడు కనపడింది, మా ఎంత ముఖం చూడు ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉంది, పనికిమాలింది, లేనిపోని మాటలు అని చెప్పి ఆ కుటుంబంలో స్విచ్ పెట్టింది అని చెప్పి వీళ్ళందరూ తిడుతూ ఉంటే అప్పుడు చెప్పిందంట, అయ్యా బాబు, అమ్మ తల్లి, మీ గురించి కాదు నేను చెప్పింది, ఫలాని వాళ్ళ గురించి చెప్పాను నేను. ఎప్పుడు? చివరి దశలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పిందంట, అయ్యా మీ గురించి కాదు, క్షమించండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నేను విని ఈమెకు చెప్పాను, ఆమె ఎట్టార్థం చేసుకుందో ఈ స్థితికి వచ్చింది మీ వ్యవహారం అని అప్పుడు చెప్పిందంట. అప్పుడు విడాకులు తీసుకోవటం మానేసి భార్య భర్తలు ఇద్దరు కలిసి మరలా చెప్పండి. కొందరు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. వాళ్ళు ఏం వింటారో, ఏం మాట్లాడతారో, ఏం చెప్తారో కొందరికి అర్థమే కాదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమియో బోధింపక వేటిను వినినో
వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విన్నది విన్నట్టుగా మాత్రమే బోధించాడు. మరొక మాట కూడా చూద్దాం. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. 14వ వాక్యం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరుచును. చాలు చాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? అక్కడ ఆయన అనే మాట ఏంటంటే, నా వాటిలోనివి తీసుకొని చెప్పండి మీకు, చెప్పండి నేను మీకు తెలియజేయుచున్నాను గనుక మీరు నన్ను మహింపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం చెప్పేటప్పుడు చాలాసార్లు చెప్తుంటాం, నీకు ఇష్టమైన దాన్ని నీవు తీసుకోవాలి. వాక్యం బోధించేటప్పుడు వాక్యం ఉంటుంది, హెచ్చరికలు ఉంటాయి, గర్దింపులు ఉంటాయి, ఖండింపులు ఉంటాయి. ఏంటండి? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకపోతే కుదరదు. అలాంటప్పుడు హెచ్చరించినప్పుడు, ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు జాగ్రత్తగా విని నీ ప్రవర్తన సరిగా ఉంటే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నీ ప్రవర్తన నడివడిగా సరిగా లేకపోతే హెచ్చరిక మాటలు నాకే కదా, నా పొరపాటును బట్టి, నా నడివడికను బట్టే కదా ఈ వాక్యం ఇలా వచ్చింది, కాబట్టి నేను సరి చేసుకుంటే నాకెందుకు ఈ పరిస్థితి ఉంటుంది అనే ఒక ఆలోచన నీకు కలుగుతుంది. నువ్వు చేసే శాస్త్రాలను బట్టి, నువ్వు నడుస్తున్న నడివడికను బట్టి వాటిని కప్పిపెట్టుకొని నా అంత పరిశుద్ధుడు భక్తిపరుడు లేడని నువ్వు అనుకుంటూ రెచ్చిపోతే చివరికి నష్టపోయేది నువ్వే. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలా చెప్పారు, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయుచున్నాను గనుక నన్ను మీరు మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక మీరు నన్ను, చెప్పండి, చాలా చక్కటి మాట అండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాన్ని మనం అనుకుందాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేక తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినటువంటి మాటను అనుకుందాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నా వాటిలోనివి తీసుకొని, చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? మీకు తెలియజేయను కనుక మీరు నన్ను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎదుటి మనిషి ప్రేమను గుర్తించకుండా, ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండా, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిని గురించి నువ్వు తెలుసుకోకుండా మూర్ఖంగా మాట్లాడితే వాడిని ఏమంటారు? చెప్పండి, చెప్పండి, ఏమంటారు? అతని గురించి నీకు తెలియదు, తెలుసుకోకుండా అలాంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడో అని నువ్వు తెలుసుకోకుండానే ఆ వ్యక్తిని గురించి నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడితే అది ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుందండి? అసలు సంగతి తెలిసిన తర్వాత ఆ వ్యక్తి ఎదుట నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. తెలుసుకోవాలి, ఎవరు ఎలాంటి వాడు అనే సంగతిని తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకని తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, నడిపించే కాపరిగా ఉన్నాడు, మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించువాడుగా మన పక్కన నిలిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దేవుడుగా ఉంటాడు, ఆదరణ లేని వారికి ఆదరణకర్తగా ఉంటాడు, నడవలేని స్థితిలో ఉన్న వారికి నడిపించే నాయకుడుగా ఉంటాడు. అన్ని విధాలుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తోడై ఉంటాడు. అందుకని మనం ఇక్కడ చదివాం. అందుకని ఆయన నా వాటిలోనివి, చెప్పండి, ఆయన నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియజేయును. ప్రైజ్ ది లార్డ్. గనుక మీరందరూ ఏం చేస్తారు? అందుకని నేను చెప్పాను, వాక్యం బోధించేటప్పుడు మంచిని తీసుకోవాలి, చెడును నీవు పక్కన పెట్టాలి. రెండిటిని కలుపుకొని ఉన్నావనుకోండి, కడుపు ఉబ్బరం అవుతుంది. కడుపు ఉబ్బరం అవుతుంది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? చెప్పండి, ఏం చేయాలా? ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పటికప్పుడు ఉపశమనం. గ్యాస్ ఫామ్ అయిన వాడికి అప్పటికప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే, ట్యానింగ్ తాగితే అప్పటికప్పుడే ఏమవుతుంది చెప్పండి? ఉపశమనం లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగానే అవుతుంది. ఏడాది ఉతికిన ఎలకు తోలు నలుపు అన్నట్టు జీవితాంతం కొందరి బుద్ధులు మారనే, కొందరి ప్రవర్తన మారదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చెప్పాడు. తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్నాడు, నా వాటిలో, ఆయన నా వాటిలోనివి తీసుకొని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాన్ని చూస్తే, ఒక సేవకుడైన నేను యేసుక్రీస్తులో ఉన్నవి కొన్ని నేను తీసుకొని మీకు తెలియచేస్తున్నాను. వాటిలో మీరు తీసుకొని ఏం చేయాలి? ఇంకొకటికి తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం నలుగురికి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తిని చెప్పండి, ఏం చేస్తారంట? ఘనపరుస్తాడు. ఆ వ్యక్తిని గురించినటువంటి విషయాల్లో మంచిని గురించి మాట్లాడే ఆ మనసు తనకు కలుగుతుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆయన విని గ్రహించి వాటిలోనివి తీసుకొని మనకు తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మరొక మాట, 17వ వాక్యం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో బోధిస్తూ చెప్తూ వచ్చారు. ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, భూమి మీద ఎవరు శాశ్వతము కాదు, మన పితరులు వెళ్ళిన మార్గములో మనము కూడా ఒకానొక రోజున వెళ్ళవలసినటువంటి వారం. మీరు బాగా గమనించండి, ఒక వ్యక్తిని కొంతకాలం మాత్రమే మనము చూస్తాం. ఎప్పుడు దాకా చూస్తాము? చనిపోయి సమాధిలో పెట్టేంత వరకు ఒక వ్యక్తిని మనము చూస్తాం. ఆ తర్వాత ఆ వ్యక్తిని మనము చూడం. ఎందుకని? ఎందుకు ఆయన చూడం? మనం చనిపోయాడు కాబట్టి ఆ వ్యక్తిని మనము ఇంకా చూడం, కనపడడు.
ఒకవేళ నువ్వు చూడాలనుకొని సమాధుల్లోకి వెళ్ళిపోయి ఒకవేళ నువ్వు తవ్వి చూసినా అక్కడ ఏముంటుంది? అస్థిపంజరం తప్ప ఇంకేమీ ఉండదు. కొంతకాలం తర్వాత ఆ ఎముకలు కూడా కనపడవు. యేసు ప్రభు శిష్యులతో చెప్పారు, కొంతకాలం మీరు నన్ను చూస్తారు, ఆ తర్వాత మీరు నన్ను చూడరు అన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. శిష్యులందరూ కూడుకొని ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, కొంతకాలం చూస్తారంటున్నాడు, కొంతకాలం చూడరు, మీరు నన్ను చూడరు అంటున్నారు, అసలు ఏమిటి సంగతి ఏంటండి? అప్పుడప్పుడు మీరు కూడా అంటున్నారు, ఒకప్పుడు బాగా మాట్లాడేవాడు ఇప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదండి, అప్పటికిప్పుడు చాలా తేడా వచ్చిందండి అంటారా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఏమంటారండి? ఒకప్పుడు బాగా పలికిచ్చేవాడు, బాగా చూసేవాడు, బాగా మాట్లాడేవాడు, ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు, దగ్గర రావట్లేదు, పలకరించట్లేదు, చేంజ్ అయిపోయారు. కారణం ఏమిటి అని అనుకుంటూ పక్కన ఇంకొకడు ఉంటాడు. మనం పేదవాళ్ళం కదా, మనం సరిగ్గా కానుకివ్వట్లేదు కదా, మనం సరిగ్గా సహకరించట్లేదు కదా, అందుకని డబ్బు ఉన్నవాడిని పట్టించుకుంటున్నారు, డబ్బు లేని వాడిని పట్టించుకోవట్లేదు అని కొన్ని రోజుల తర్వాత మాటలు జనాల్లో నుండి బయటకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో డబ్బు ఉన్న వాడిని ప్రేమించి డబ్బు లేని వాడిని ప్రేమించకపోవచ్చేమో, కానీ పరలోక రాజ్యం అందరికీ ఉంటుందా? అందరికి ఉంటుందా? అందరికి ఉండదు. దేవుని వాక్యాన్ని విని మనసును మార్చుకొని దైవ భయము కలిగి వాక్యానుసారంగా ఎవరైతే నడిపించబడతారో వారు నిత్య మహిమలు ప్రభుతో ఉంటారు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అందరూ పరలోక రాజ్యాన్ని చేరలేరు. నీతి న్యాయములను జరిగిస్తూ దైవ భయము కలిగి వాక్యానుసారంగా నడిపించబడుచున్న వాళ్ళు, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులై ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్య మహిమలు ప్రభుతో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. డబ్బు నిన్ను పరలోక రాజ్యం చేర్చదు. ఏంటని? నీ డబ్బులు, నీ ఆస్తి ఐశ్వర్యం పరలోక రాజ్యాన్ని నిన్ను చేర్చదు. నిన్ను చేర్చగలిగింది దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని మనస్సును మార్చుకొని దైవ భయం కలిగి వాక్యానుసారంగా నువ్వు నడిపించబడితే దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ 17వ వచనములో యేసు ప్రభు వారు శిష్యులను గురించి చెప్పుకుంటూ వచ్చారు. తండ్రి తన పిల్లలకు చెప్తుంటాడు, ఎప్పుడు కూడా తండ్రి తన పిల్లల గురించి చెప్తుంటారు, ఒరే జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, కష్టపడండి, సంపాదించుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి మీకు రాకూడదు. ఫలాని పిల్లలకి పరిస్థితి అలా అయ్యింది అని నలుగురిలో నా పేరుకు చెడగొట్టకూడదు, నాకు చెడ్డ పేరు తేకూడదు. మంచి బ్రతుకు బ్రతకండి, కష్టపడండి, సంపాదించుకోండి, నలుగురిలో పై చేయిగా మీరు ఉండాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడండి. తమ పిల్లల విషయంలో ప్రతి తండ్రి కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పింది అదే, నీతిగా నిజాయితీగా దైవ భయం కలిగి వాక్యానుసారంగా నడిపించబడండి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో కొంత తీసుకొని ఏంటండి, ఆయన వాటిలో చెప్పండి తీసుకొని చెప్పండి ఏం చేశాడంట? ఏదైతే విన్నాడో వాటిని మాత్రమే బోధించుచు రాబోయే దినాల్లో జరగబోయే సంగతులను గురించి తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం మాట్లాడే మాట ఎలాగుంటుందంట? కరెక్ట్గా ఉంటాయి. అందుకని చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించి దైవ వాక్యానుసారంగా మనము నడిపించబడాలి. అందుకని యేసు ప్రభువారు ఇలా చెప్తుంటే శిష్యులు అలా అంటున్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, కొంతకాలం చూడటం ఏంటి, కొంతకాలం నన్ను చూడరని చెప్తున్నాడు, ఏంటి సంగతి అంటే అప్పుడు దాకా వాళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభువారు అప్పగించబడ్డారు, సిలువను మోయించారు, చివరికి సిలువలో ఆయన వేలాడదీసి చంపారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడు? అంతా
అయిపోయిన తర్వాత దీనికి అర్థం ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని అర్థం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నాకు వయసు ఉంది, నేను వయసులో ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చూస్తున్నాం, రేపటి రోజున మనం ఎంతమందిని చూస్తామో ఎంతమందిని చూడమో తెలియదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాట రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. 15వ అధ్యాయము 26వ వచనం దయచేసి చూద్దాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి? చాలా చక్కగా రాయబడినటువంటి మాట ఏంటంటే, తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి, ఎవరో యేసు ప్రభు వారు చెప్తున్నారు, తండ్రి అయిన దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఇప్పుడు బైబిల్లో మనం 3 వ్యక్తులను గురించి చూడొచ్చు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. వాళ్ళలో 2 వ్యక్తులను గురించి ఏమన్నారు చెప్పండి? యేసు ప్రభు వారు భలే నమ్మకమైన మంచి దాసుడని సాక్ష్యం ఇచ్చాడు. మరి 3వ వాడి గురించి ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు? నువ్వు కూడా నమ్మకస్తుడే నాయన అన్నాడా? చెప్పండి. ఇప్పుడు 10,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నాడు అనుకో మందిరంలో, వాడు చేసే దరిద్ర పని, ఆ దరిద్ర పనులు చేసే పనులు సంఘంలో అందరికీ తెలుసు. వాళ్ళందరి ముందు నువ్వు మంచోడివి అని వాడిని పొగిడితే మీరందరూ ఏమంటారు? ఈ పాస్టర్కి బుద్ధి చెప్పండి అంటారా లేదా? చెప్పండి, ఏమంటారండి? అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అందరికీ తెలిసిన తర్వాత నలుగురిలో ఆ వ్యక్తిని పొగిడితే మీరేమంటారంటే, ఇదిగో ఆయన 10,000 రూపాయలు దశమ భాగం ఇస్తున్నాడు కాబట్టి చేసిన తప్పులని పక్కన పెట్టేసి సంఘంలో చూడు ఆయన ఎట్లా పొగుడుతున్నాడో చూడండి అంటారా లేదా మీరు? అదే సాక్ష్యమేనా? ఈడు వాడు ఇద్దరు కలిసి ఎక్కడికి పోతారు? ఎక్కడికి వెళ్తారు? అందుకని దేవుని వాక్యం చక్కగా తెలియచేస్తుంది. అందుకని యేసయ్య అంటున్నాడు, ఆయన నన్ను గూర్చి, చెప్పండి, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం. ఈ భూమి మీద నేను ఏం చేశాను ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను గూర్చి సాక్ష్యము చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మరొక మాట కూడా మనం చూద్దాం. 14వ అధ్యాయం 26వ వాక్యం. 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి సాక్ష్యం ఇస్తాడు, రెండోది మీకు జ్ఞాపకము చేస్తున్నాడు. మరలా 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 చెప్పండి, జ్ఞాపకము చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని మనం గురించి మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని ఏం చేస్తున్నాడంటే మరలా మరలా జ్ఞాపకము చేస్తున్నాడు. మూలవాక్యం ఏంటి అనేవంటి విషయాన్ని చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ఆశీర్వాదం. మీరు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుదురు.
పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుదురు. మనం ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని చర్చిలకు పోయినా, ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉంటాడు. ఎక్కడికి పోడైనా, ఎక్కడుంటాడైనా పరలోకంలోనే ఉంటాడు. అక్కడ నుండి ఆయన నిన్ను గుర్తిస్తూ ఉంటాడు, అక్కడ నుండి నిన్ను చూస్తూ ఉంటాడు. అన్ని నీ విషయాలలో ఆయన నిన్ను అక్కడ నుండి చూస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చదవబడిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్త మనం గమనించి, ఈ చివరిలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పబడుతున్న మాట ఏంటంటే, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయండి. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎవరంటే, మనల్ని ప్రతిదినము ఆయన ప్రతిరోజు మనల్ని అన్ని విషయాలు చెప్పండి, దైవ సేవకుని ద్వారా ఒక్కొక్క విషయాలన్నీ ఆయన ఏం చేస్తుంటాడంట? జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే మనం మర్చిపోతాం కాబట్టి. యేసన్న గారు అనేవాడు, నామకార్థ క్రైస్తవుడు చర్చి పక్కన ఇల్లు ఉన్నాడు, చర్చి ఉందని గుర్తించడంట. పక్కన చర్చి ఉన్నా కూడా గుర్తించడు. వాడు నామకార్థ జీవితంలో ఉండేవాడు. ఆదివారం రోజు మైకు పెట్టినప్పుడు విని, ఊరు ఇక్కడ పక్కన మందిరం ఉంది కదా అంటాడంట. నామకార్థ జీవితంలో ఉండేవాడు ఏం చేస్తాడు? పట్టించుకోడు, ఏమి కూడా పట్టించుకోడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలవాలని అనుకొని వెళ్తాము. వెళుతూ వెళుతూ మార్గంలో మనకు వేరే పని పడింది, మళ్ళీ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత రేపటి రోజున మళ్ళీ కలుస్తామా? సమయాలు అన్నీ మనవి కాదు. కలవాలి అనుకున్నప్పుడే కలిసి రావాలి, కానీ మధ్యలోకి వెళ్ళి తిరిగి వచ్చి మరలా నువ్వు వెళ్తావనే గ్యారెంటీ లేదు. సమయము మనది కాదు, సమస్తము దేవుని చేతుల్లో ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు. దయగలిగిన స్వామి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాట ప్రతి బిడ్డలు హృదయాలలో నాటబడినట్లు, నీరు కట్టి ఫలించున్నట్లుగా మీ కార్యములు జరిగించండి. వాక్యం ప్రతి వారి జీవితంలో ఫలించాలి. వాక్యానుసారంగా వారు నడిపించబడాలి. సాతానుకు చోటు ఇవ్వకుండా, లోక సంబంధమైన వాటిలో చోటు ఇవ్వకుండా, లోకానికి పాపానికి బానిసలు కాకుండానట్లు మీ దయగలిగిన హస్తమును చాపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం కొడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతవరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.